హలో అండి, ఈరోజైతే మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, 1 కప్పు పుదీనా తీసుకున్నాను, 1 కప్పు కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, 2 ఇలాచి, దాల్చిన చెక్క. చూడండి, రైస్ అయితే నేను ఈ క్వాంటిటీ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మిక్సీలో పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 2 పచ్చిమిరపకాయలు ఇవి ఉన్నాయి కదండి, దాల్చిన చెక్క, మొగ్గ, యాలకులు. చూడండి, రైస్ అయితే నేను ఈ క్వాంటిటీ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మనం మిక్సీలో పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఈ హోల్ గరం మసాలా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏదో చూద్దామండి. ఇప్పుడైతే చూడండి, నేను ఇదంతా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, ఇవైతే వేసేసుకుంటాం. ఈ జీడిపప్పులు కొంచెం దూరగా వచ్చేంత వరకు వేపుకోవాలండి. రెడ్డిగా వచ్చేసేయండి. ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ దీంట్లో చిన్నగా వేసుకుందాం. ఒకసారి దీన్నంతా బాగా కలబెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలబెట్టాలండి. 2 మినిట్స్ అలాగే వేగనివ్వాలి. 2 మినిట్స్ అయితే ఇలాగే వదిలేయాలండి. కొంచెం వేగాలి ఇది లో ఫ్లేమ్లో. చూడండి, పుదీనా పేస్టు కొంచెం కుక్ అయ్యేటప్పుడే మనం కొంచెం సాల్ట్ వేయాలండి. దీంట్లో సాల్ట్ వేస్తే ఇప్పుడైతే పుదీనాకి బాగా పడుతుంది, మన అన్నానికి కూడా బాగా పట్టుద్దండి. ఈ టైంలో వేస్తే దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి, నేనైతే కొంచెం చిటికెడు పసుపు వేసానండి. పసుపు వేసి దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేద్దాం. ఈ పేస్ట్ కొంచెం దగ్గరికి రావాలండి, అప్పుడు దాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి, పుదీనా పేస్ట్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ ఉంది కదా, ఈ అన్నాన్ని చల్లార్చుకొని ఇప్పుడు దీంట్లో అయితే చిన్నగా యాడ్ చేసుకుందామండి. చూడండి, మనమైతే రైస్ అంతా యాడ్ చేసామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తాన్ని చిన్నగా కలుపుతూ మిక్స్ చేయాలండి. అన్నం బాగా ఆరిపోయింది కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి విరిగిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో చిన్నగా మనం మిక్స్ చేద్దామండి అన్నం అంతటిని. ఇప్పుడైతే చూడండి, నేను మొత్తం బాగా మిక్స్ చేశానండి. ఇట్లాగా మిక్స్ చేసిన తర్వాత 5 మినిట్స్ దీన్ని అలాగే వదిలేయాలి. అప్పుడే మనం వేసిన పుదీనా, కొత్తిమీర ఈ టేస్ట్ అంతా ఈ అన్నానికి బాగా పట్టుద్దండి. సో అందుకు మధ్య మధ్యలో మనమైతే ఇలా కలిపెడుతూ ఉండాలండి దీన్ని. చూడండి, మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మొత్తం మసాలా వాసన అంతా బాగా పోయింది. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు చూసుకోవాలండి. మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. నేను వేసింది మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి ఎంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.